రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. తెలంగాణలో బోని అయినా కొట్టారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం విభజన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో కామ్రేడ్ల అడ్రస్ గల్లంతైంది. 2024 ఎన్నికల్లో అయినా తమ పరువు కాపాడుకోవాలని కమ్యూనిస్టులు పట్టుదలగా ఉన్నారు. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ బోని కొట్టే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. అయితే రాను రాను వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఓసారి కాంగ్రెస్తో, మరోసారి టీడీపీతో పొత్తులు పెట్టుకుని సీట్లు పంచుకున్న కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 1-2 సీట్లైనా గెలుచుకుని మేం ఉన్నామని చాటుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అస్తిత్వం కోసం పాకులాడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. పొత్తులు పెట్టుకుందామంటే బలమైన పార్టీలు దొరకలేదు. అందుకే 2014, 2019 ఎన్నికల్లో కామ్రేడ్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. టీడీపీతో పొత్తు పెట్టుకుందామని అనుకుంటే టీడీపీ బీజేపీతో జట్టు కట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల ఆంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలతో ఉండడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేకపోయింది. దాంతో సిపిఐ, సిపిఎం పార్టీలు రెండు ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాయి. అసలు డిపాజిట్లే సంపాదించలేక చతికిలపడ్డాయి. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు ఆశించారు. ఆ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. వరుసగా రెండో ఎన్నికలోనూ కాంగ్రెస్ పట్ల జనం వ్యతిరేకతతోనే ఉన్నారు. ఆ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు లాభం లేకపోయింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని టీడీపీని చిత్తుగా ఓడించింది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ స్తబ్దుగా ఉండిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో సిపిఐ నాయకులు టీడీపీతో కలిసి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే వాటిని కోర్టులకెక్కి అడ్డుకున్న టీడీపీతో కలిసి సిపిఐ కూడా విశాఖలో పేదలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఇదంతా కూడా 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదురుతుందన్న ఆశతోనే. అయితే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు కమ్యూనిస్టులతో కలిసి ఉండి సరిగ్గా ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేనలు రెండు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండక తప్పలేదు కామ్రేడ్లకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో ఎన్నికలోనూ ఒంటరి పోరుకు సిద్ధమైపోయింది. కమ్యూనిస్టులకు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఈ తరుణంలో ఏపీ కాంగ్రెస్కు షర్మిల చీఫ్ అయ్యారు. ఆమె చొరవతో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో అవగాహన కుదుర్చుకునే పనిలో ఉన్నారు. అయితే ఈసారి కూడా కమ్యూనిస్టులు బోనీ కొట్టే పరిస్థితి కనపడడం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీయే బోనీ కొట్టే అవకాశాలు లేవంటున్నారు. మరి కామ్రేడ్లు చట్టసభలో అడుగు పెట్టాలంటే 2029 ఎన్నికల వరకు ఆగాలేమో అంటున్నారు మేధావులు.